గోవిందాయ నమః. అందరికీ జయ శ్రీరామ్. కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 2వ అధ్యాయము 16వ శ్లోకం. నాసతే విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంత స్త్వనయోస్తత్వదర్శిభిః. అసత్తు అనేదానికి ఉనికియే లేదు, సత్ అనదానికి లేమి లేదు. ఈ విధముగా ఈ రెండిటి యొక్క వాస్తవ స్వరూపములను తత్వజ్ఞాని అయిన వాడే ఎరుంగును. ఈ సత్ ఏమిటి, అసత్ ఏమిటి, వాస్తవ స్వరూపం ఏమిటి, తత్వజ్ఞాని ఎవరు, తత్వం ఏమిటి మనకి అర్థమవుతాయా? బరువైన విషయాలాగున్నాయే అనిపిస్తూ ఉంటుంది బయటకు చదివినప్పుడు. కానీ దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎంత తేలిగ్గా ఉంటుందో తెలుసా? మనసు ఒక్కసారి ఈ విషయాన్ని అర్థం చేసుకుని పట్టుకుందంటే జీవితమే తేలికైపోతుంది. భారమైన సంసారము, పీకలోతు సంసారము మోకాట్లోతు అయిపోతుంది. తేలిగ్గా సంసారాన్ని తరించవచ్చు ఎప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నము చేస్తే. తెలియనంతసేపు ప్రతీదీ బరువే, ప్రతీదీ కష్టమే, ప్రతీదీ అనుమానంగాను సందేహంగాను అపోహలతో భయాలతో నిండి ఏంటో మనకు అర్థం కావడం లేదు, మనకి తెలియదు అనిపిస్తుంది. తెలుసుకోవడానికి ప్రయత్నము చేయడము అనేది జిజ్ఞాస. తెలుసుకున్నవాడు భక్తుడు అవుతాడు. తల్లిదండ్రులు మన మంచి కోరి చెప్పే మాటలు కొన్ని మొదట్లో అర్థం కావు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకపోతే ఏం జరుగుతుంది? మన జీవితం ప్రమాదంలో పడుతుంది, జీవితం పాడైపోతుంది. చక్కగా అర్థం చేసుకుని వాటిని పాటిస్తే పిల్లలు జీవితం పాడు చేసుకోకుండా బాగుంటారు. అది ఎలాగో భగవద్గీతలో పరమాత్మ చెప్తుంది కూడా అలాగే. తేలిగ్గా తెలుసుకునే ప్రయత్నం చేస్తే అన్నీ తేలిగ్గా అర్థమవుతాయి. ఎటొచ్చి మనకి శ్రద్ధ ఉండాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉన్నవాడికే జ్ఞానం అనేది లభిస్తుందని కూడా పరమాత్మ భగవద్గీతలోనే ఇంకో చోట చెప్తారు. సరే, ఇంతకీ ఏమిటిది? అసత్ అనేదానికి అంటే అనిత్యమైన దానికి ఉనికియే లేదు. క్షణభంగురము, అశాశ్వతము. ఇవాళ ఉండి కాసేపట్లో కనిపించకుండా పోయేది. ఏదైతే అశాశ్వతమో దానికి అసలు ఉనికి ఎక్కడ ఉంది? కనిపిస్తుంది పోతుంది, కనిపిస్తుంది పోతుంది, కనిపిస్తుంది పోతుంది, అవునా కాదా? దానికి అసలు ఉనికి లేదు, అంటే శాశ్వతత్వము లేదు. అదేం సనాతనం కాదు, నిత్యము కాదు. ఇది మనం తెలుసుకోవాలి. మనం ఏమనుకుంటున్నామంటే భ్రమపడతాం, ఇది శాశ్వతం అనుకుంటాం. మన తల్లిదండ్రులు మనతో శాశ్వతంగా ఉంటారు. మన కడుపున పుట్టిన పిల్లలు మనతో శాశ్వతంగా ఉంటారు. మన సొంత ఇల్లు, పెరడు, దొడ్డి, మన పశువులు, పంట పొలాలు, మనకున్న ఆస్తి పాస్తి ఏమైతే ఉందో శాశ్వతంగా ఉండాలి, ఇంకా పెరగాలి. అందరూ ఈ సంసారంలోకి వచ్చిన మానవులు ఎంతమంది ఉన్నారో అందరూ అదే అనుకున్నారు. మన కళ్ళ ముందు ఎన్నో కూలిపోతున్నా, నిన్న వరకు ఉన్నవి ఈరోజు లేకుండా కనిపించకుండా పోతున్నా. మన కళ్ళ ముందే ఎన్నో శవయాత్రలు వెళుతూ ఉంటాయి. శ్మశానానికి జరుగుతూ ఉన్నా ఈ ప్రపంచంలో అతి భయంకరమైన అబద్ధాన్ని అతి తీయటి నిజముగా భావించి భ్రమపడి ఆమత్తులోనే బ్రతికే వాళ్ళు ఈ మనుషులు. కళ్ళ ముందు అందరూ పోతున్నా మనము మన వాళ్ళు శాశ్వతంగా ఉంటామని అనుకుంటాం. మనవి అనేవి ఏవైతే ఉంటాయో అవన్నీ శాశ్వతంగా ఉండాలనుకుంటాం. పోవాలనుకుంటామా చెప్పండి? కలలో కూడా అనుకోం. అంటే ఏమర్థమవుతుంది? ఏది క్షణభంగురమో, ఏది అశాశ్వతమో, ఏది భౌతికమో, ఏది నిన్నటి వరకు లేదు, తర్వాత వచ్చింది మరలా పోద్ది, అవునా? ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అసత్, అనిత్యమైనవి. ఏది అనిత్యమైనదో దానికి అజ్ఞాని శాశ్వతత్వాన్ని ఆపాదించుకుంటాడు. ఏది క్షణభంగురమో అది దాని మీదే అజ్ఞానికి, అంటే మనకి దాని మీదే ఇష్టం ఉంటుంది. ఏది క్షణభంగురమో దాని మీదే మమకారాలు ఉంటాయి. అదే కావాలనుకుంటాం, దాన్ని అంటి పెట్టుకుని ఉండాలనుకుంటాం. అది ఎప్పటికీ దూరం అవ్వకూడదు అనుకుంటాం. అన్నీ దూరం అవుతున్నాయి మన కళ్ళతో చూస్తున్నాం, కానీ మంది మాత్రం దూరం అవ్వకూడదు అని ఒక వెర్రి భ్రమలో మనం బ్రతుకుతూ ఉంటాం. అసలు వాస్తవానికి దానికి ఉనికే లేదు. క్షణభంగురము ఎప్పుడు పోతుందో తెలియదు, అవునా? కాబట్టి పరమాత్మ ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, ఏది క్షణభంగురము అనిత్యము అయిన దానికి అసలు ఉనికి లేదు. దానికి అసలు ఉనికి లేదు. కనపడుతుంది పోతుంది, కనపడుతుంది పోతుంది. ఇవాళ ఉంది
రేపు ఉంటుందో తర్వాత ఉంటుందో లేదో తెలియదు. అవునా? ఇదిలా గుర్తుపెట్టుకోండి. రెండో పాయింట్ ఇంకేం చెప్తున్నాడు పరమాత్మ? సత్ అని దానికి లేమి లేదు. ఏది శాశ్వతమో అది నీకు కనపడకపోయినా ఉంటుంది. అది లేదు అనడానికి లేదు. నీకది వెగటుగా అనిపించినా, నీకది అర్థం కాకపోయినా, నీవు దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయలేకపోయినా అది శాశ్వతంగా ఉండేది. నీకు అర్థం కాలేదు కదా, నీకు తెలియదు కదా, నువ్వు చూడలేదు కదా అనేసి అది లేదనకూడదు, క్షణభంగురం అనకూడదు. శాశ్వతంగా ఉండేది ఏమిటది? ఆత్మ. మనకు కనపడుతుందా? కనపడదు, మనకు అర్థం కాదు. కనపడలేదు కాబట్టి లేదు అందామా? కాదు, ఉంది. నీకు కనపడడం లేదు, నీకు అనుభవానికి రాలేదు కాబట్టి అది క్షణభంగురం అందామా? అలా అనడానికి లేదు. ఆత్మ శాశ్వతం, సనాతనము, నిత్యము, అజరామరము. సర్వకాల సర్వావస్థలలోనూ ఈ ఆత్మ ఉంది. జీవుడు ఉన్నాడు, ఎక్కడికి వెళ్తాడు? మోక్షానికి వెళ్ళినా భగవంతుడిలోనే ఉంటాడు. అవునా? మోక్షానికి వెళ్ళకపోతే పునరపి జననం, మరలా పుడుతూ ఉంటాడు. కాబట్టి ఏది శాశ్వతమో దానికి లేమి లేదు. నీకు అర్థం కాకపోయినంత మాత్రాన, నీకు అనుభవంలోకి రానంత మాత్రాన, నీకు కనపడనంత మాత్రాన అది తక్కువదని కాదు, దానికి లేమి లేదు. అది సద్వస్తువు. ఆత్మ శాశ్వతము. నీకు అనుభవంలోకి ఉన్నా రాకపోయినా సరే అది ఎప్పుడు ఉంటుంది, సనాతనం. మనం ఏది కావాలని రేయింబవులు వెంపర్లాడతామో, దేని వెనుక పరుగులు పెడతామో అవన్నీ అసత్, అనిత్యమైనవి, క్షణభంగురాలు. మూడో పాయింట్ అని చెప్తున్నాడు పరమాత్మ ఇక్కడ. ఈ రెండింటి యొక్క వాస్తవ స్వరూపములను తత్వజ్ఞాని అయిన వాడే ఎరుగును అనేసి స్వామి ఇక్కడ ముగించేశాడు. మనము అజ్ఞానం ఎలా తెలుసుకుంటున్నాం? అనిత్యమైన దాన్ని శాశ్వతం అనుకుంటున్నాం, శాశ్వతంగా ఉండాలి అనుకుంటున్నాం. ఏది శాశ్వతమో దాని గురించి మనం ఆలోచించుకోము, పట్టించుకోము. పైగా ఆత్మ పరమాత్మ అంటే అదే దయ్యానికి సంబంధించిన సబ్జెక్ట్ అని కూడా హిందువులు చెప్పుకుంటున్నారు. అవునా? వచ్చే దిక్కుమాలిన సినిమాలన్నీ కూడా అలాగే వస్తున్నాయి. ఆత్మ ఆత్మ ఆవహించింది. ఏంటి ఆత్మ? అజ్ఞానం కాబట్టి మనకి సినిమా కథలే ప్రమాణాలు. సినిమాలు రాకముందు సస్పెన్స్ థ్రిల్లర్ నవలలు అవి ప్రమాణాలు మనకి. ఎవరికి? మనపోటి అజ్ఞానులకి. వీటి వాస్తవ స్వరూపము తత్వజ్ఞాని అయిన వాడే ఎరుగును. జ్ఞానికి తెలుస్తాయి. ఇది క్షణభంగురం, దీని మీద మనస్సు పెట్టుకొని అది నాకు కావాలని వెంపర్లాడి దానికోసం నేను నానా రకాల ప్రయత్నాలు ధర్మంగా చేయగలనంత ధర్మంగాను, కుదరపోతే అధర్మంగా అయినా చేసి ఎంత చేసినా కూడా అది క్షణభంగురమే. ఈ విషయము జ్ఞానికి తెలుస్తుంది. అలాగే మనకు కనపడకపోయినా సరే మనలో నిత్యము, శాశ్వతము, సనాతనము అయి ఈ దేహధారికి లోపల ఉన్న ఈ అజరామరమైన, నిత్యమైన, శాశ్వతమైన ఆత్మ ఏదైతే ఉందో అది శాశ్వతమైనది. దృష్టి దాని మీదే పెట్టాలి. ఆ ఆత్మోద్ధరణ కోసం ఎంతో కొంత ప్రయత్నం చేసుకోవాలి. దానికే సాధన అని పేరు. తపస్సు చేసినా, ధ్యానం చేసినా, భగవంతుడిని ఆరాధించినా, జ్ఞానం పెంపొందించుకున్నా, త్యాగం పెంపొందించుకున్నా, వైరాగ్యం పెంపొందించుకున్నా కూడా ఎందుకు? ఆత్మ సాక్షాత్కారం కోసం. అవునా? ఎందుకు? అది శాశ్వతము, పరమాత్మ స్వరూపము. ఈ కట్టె క్షణికము, క్షణభంగురము, నశ్వరము. ఎప్పుడు పోతుందో తెలియదు. ఇప్పుడు అజ్ఞానికి జ్ఞానికి భేదం తెలుస్తుంది కదా ఈ శ్లోకం ద్వారా. అజ్ఞాని ఈ కట్టెల్ని, భౌతికమైన వస్తువులని, అశాశ్వతమైన వాటిని, క్షణభంగురాలైన వాటిని, అవి క్షణభంగురాలని యథార్థం గ్రహించలేక వాటి కోసమే వెంపర్లాడి, వాటి కోసమే తహతలాడి, వాటి మీద మమకారము, వ్యామోహము, ఆకర్షణ, పీకల్లోతూ వ్యామోహం పెంచుకొని వాటి కోసమే పాపాలు కూడా చేస్తాడు. అదే జ్ఞాని వేటి కోసము ఈ సంసారంలో అజ్ఞానులు వెంపర్లాడుతున్నారో అవన్నీ క్షణభంగురాలను గ్రహించి ఏది ఎంతవరకు వినియోగించుకోవాలో అంతవరకే ప్రేమపూర్వకంగా, ధనబద్ధంగా వినియోగించుకొని తన దృష్టి శాశ్వతమైన, సనాతనమైన, నిత్యమైన ఆత్మ మీద పెడతాడు. అలాంటి జ్ఞానికి దుఃఖము కలగదు. అలాంటి జ్ఞానికి పాపాలంటుకోవు. భగవత్ సాక్షాత్కారానికి అలాంటి జ్ఞానులే అర్హులు. కాబట్టి దుఃఖానికి కారణం ఏమిటి? బాధలకు, సమస్యలకు, కష్టాలకు కారణం ఏమిటి? నేను నాది అనుకునేవి లేకుండా పోవడం, నేను నాది అనుకునేవి మన దగ్గర చేరకుండా పోవడం, నేను నాది అనుకునేవి మనకి దూరం అయిపోవడం, మనం ఏది ఆశిస్తామో జీవితంలో అది జరగకుండా పోవడం, దగ్గరికి వచ్చినట్టే వచ్చి దూరం అయిపోవడం మన దుఃఖాలకు, సమస్యలన్నిటికీ కారణాలు అవి. పోనీ ఇప్పుడు నీ దగ్గరకు వచ్చినా కూడా ప్రస్తుతానికి దానివల్ల ఉపయోగం కలగవచ్చు, నీకు ప్రయోజనము. రేపు మరలా ఉంటుందా? వెళ్ళిపోదా?
తాత్వికంగా విచారణ చేస్తే సంసారంలో ఉన్నా కూడా శోకం తగ్గుతుంది. శోకము లేకుండా, దుఃఖము లేకుండా సంసారాన్ని ఈదవచ్చు, గట్టెక్కవచ్చు కూడా. అవతల దరికి చేరి పరమాత్మను పొందవచ్చు కూడా. కాబట్టి తేలికగా తెలుసుకునే ప్రయత్నం చేసి, తెలుసుకున్న దాన్ని మరచిపోకుండా మరలా మననము చేసుకొని అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటే మనసు బాగా గట్టిగా పట్టుకుంటుంది. కాబట్టి నిత్య దైనందిత జీవితంలో, నిత్య వ్యవహారాల్లో కాస్త ప్రేమపూర్వకంగా, ధర్మబద్ధంగా, అతిగా వెంపర్లాట మానేసి ప్రశాంతంగా కర్తవ్య కర్మలు నిర్వర్తించుకోవచ్చు. దోషరహితంగా, పాపం లేకుండా జీవనం గడుపుకోవచ్చు. ధర్మో రక్షత రక్షత. జై శ్రీరామ్. కృష్ణ.